మహానేత వైఎస్ఆర్ అస్తమయం తర్వాత 3 ఏళ్ల కాలంలో ఆయన కుటుంబానికి 30 ఏళ్లకు సరిపడా కష్టాలు పెట్టారు. విభేదించారని వెంటాడారు, వేధించారు, ఇళ్లపై పడి సోదాలు చేయించారు, లేనిపోని ఆరోపణలు చేశారు. నీచ రాజకీయాలు కుమ్మక్కు తెలియని జననేత వైఎస్ జగన్ పై పగబట్టారు. అన్యాయంగా జైలుకు పంపారు. గత కొంతకాలంగా తమ కుటుంబం పడిన కష్టాలు, మానసిక వేదనను వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి అక్షరబద్దం చేశారు. పాఠకులతో తన మనోభావాలను పంచుకున్నారు. జగన్ కోసం అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రి వైఎస్ దుర్మరణం చెందారు. ఈ రోజుకి మా మామగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా మధ్య నుంచి వెళ్లిపోయి 3 సంవత్సరాల 13 రోజులైంది. జగన్ను జైల్లో పెట్టి 112 రోజులైంది. కానీ ఈ 3 సంవత్సరాల్లో 30 ఏళ్లకు సరిపడా కష్టాలు చూసినట్టుంది. మా మామగారు రాష్ట్రానికి పెద్ద దిక్కు. నా పార్టీ, నీ పార్టీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి సమస్య తన సమస్యగా భావించి పరిష్కరించడానికి చూసేవారు. ప్రతి ఒక్కరి కంటి తడి తొడవడానికి చూసేవారు. ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా ఇంటి పెద్దగా ఒక్కరోజు కూడా బాధ్యతను విస్మరించేవారు కాదు. మాకు సలహాలిచ్చేవారు. ప్రతి పనిలో సూచనలు చేసేవారు. చిన్న పెద్ద అని లేదు, అందరికీ ఆలోచనలో సాయం చేసేవారు. ఏదైనా సమస్య వస్తే ఆయన ధైర్యం చెప్పినట్టు ఎవ్వరూ చెప్పలేరు. అసలు ఆయన ఉండడమే పెద్ద ధైర్యం. అలాంటి మనిషిని, మాకు కొండంత అండని, అంత పెద్ద ఆసరాన్ని మా నుంచి అకస్మాత్తుగా దేవుడు తీసుకెళ్లిపోయాడు. మా కాళ్ల కింద నేల కదిలిపోయినట్టనిపించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంతోషంగా, ప్రశాంతంగా గడిపిన రోజే లేదు. ఈ కష్టంలో మేముంటే ఆదరించాల్సిన వాళ్లే, ఓదార్పు పలకాల్సిన వాళ్లే పరాయి వాళ్లయ్యారు, పగవారయ్యారు, మమ్మల్ని వేధించేవారయ్యారు. వాళ్లు మమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెట్టినా, ఎన్ని సమస్యలు తెచ్చిపెట్టినా దేవుడి దయవల్ల, మా మామగారిని ప్రేమించిన ప్రజల అండ వల్ల జగన్ ముందుకు నడిచారు. ప్రజలకు నేనున్నానన్న ధైర్యం ఇచ్చారు. తన తండ్రిలాగే వారిని గుండెలకు హత్తుకున్నారు. ప్రజలు వైఎస్ని అభిమానించినట్టే ఆయన్ని అభిమానించారు. కానీ దాన్ని వాళ్లు సహించలేకపోయారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే ఆయన చేసిన తప్పన్నట్టుగా జగన్ పై కేసుల మీద కేసులు పెట్టారు. ఇల్లు సోదాలు చేయించారు. అనుక్షణం వెంటపడ్డారు. అన్ని పార్టీల వాళ్లు కలిసి చేస్తున్న దాడి ఓవైపు, వారికి సపోర్టుగా విషం చిమ్ముతున్న కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ మరోవైపు. పాములు కూడా ఎంతగా పగబట్టవు. మధ్యలో గులాం నబీ గారు ఉప ఎన్నికల ప్రచారంలో మా పార్టీలో జగన్ ఉండి ఉంటే కేంద్ర మంత్రిని చేసేవాళ్లం, ఆ తర్వాత ముఖ్యమంత్రిని కూడా చేసేవాళ్లం అని అనడం చూస్తే వాళ్ల మాటలతో విభేదించడం వల్లే జగన్ ను జైలు పాలు చేశారని తెలుస్తోంది. वो साल 1 साल में केंद्रीय मंत्री भी बन सकते थे. वो केंद्रीय मंत्री बनने के साथ साथ जगन रेड्डी मुख्यमंत्री भी बन सकता था. ఆ మాటలు గుర్తుకొచ్చినప్పుడల్లా తూటాల్లా తగిలి గుండెను పిండేస్తున్నంత బాధ కలుగుతుంది. కానీ ఇన్ని చేసినా, ఇంతగా వేధించినా జగన్ భయపడలేదు. నమ్మిన దారి విడవలేదు. ఆ సమయంలో మాతో అనేవారు, నాయనని ప్రేమించిన ప్రతి గుండె తోడుగా ఉన్నంత వరకు, పైనుంచి నాయన దేవుడు నన్ను చూసి ఆశీర్వదిస్తున్నంత వరకు నాకే భయం లేదు అని. బహుశా నా వెన్నెముక కూడా వినగొడతారేమో వీళ్ళు, నాకు తెలీదు. కానీ ఒక్కదైతే నేను చెప్తున్నా, ఏమి చేసినా కూడా మళ్లీ కెరటంలో పైకి లేస్తారని మటుకు ఖచ్చితంగా చెప్తున్నా. నేను వాళ్ళని చెప్తున్నా. నిజమే, ప్రజలతో నడుస్తున్న జగన్, ప్రజల కోసం నడుస్తున్న జగన్ ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? ఇదే వారికి నచ్చలేదనుకుంటా అరెస్టు చేశారు. అలా చేస్తేనైనా జగన్ భయపడతారేమోనని చూశారు. అలా జరగలేదు. జగన్ భయపడలేదు, చెదరలేదు, బెదరలేదు. కాబట్టే ఇప్పుడు బెయిల్ రాకుండా చెయ్యాలని నానా తంటాలు పడుతున్నారు.
నానా రాతలు రాస్తున్నారు. ఒకరోజు మేము లాయర్ని మార్చామని, ఒకరోజు సిబిఐ లాయర్ని మార్చిందని. ఏం చేసినా ఎవరు చేసినా తప్పే, ఏం చెయ్యకపోయినా తప్పే. వీళ్ల పెన్నుల్లో ఉన్నది ఎంకు కాదు, బురద. రాష్ట్రంలో నిత్యం ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు, ఎన్నో సమస్యలతో అల్లాడుతున్నారు. అయినా సరే టీడీపీకి ఇవన్నీ పట్టవు. దానికి జగనే లక్ష్యం. వాళ్లు కనుక జగన్ మీద మాట్లాడేనన్ని మాటలు ప్రజా సమస్యలపై మాట్లాడి ఉంటే కొద్దో గొప్పో విశ్వసనీయత వచ్చుండేది. కాంగ్రెస్ లో తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం జగన్ మీద మాట్లాడినన్ని మాటలు జనం కోసం మాట్లాడి ఉంటే వారి స్థానం పదిలంగా ఉండేదేమో. మా మామగారు కూడా 32 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఏ రోజు అవతలి వాళ్లను దొంగదెబ్బ తీసి పైకి రావాలనుకోలేదు. ఆయన ఈ రోజు ఉంటే ఇలా చేసేవారా? ఒక చంద్రబాబు కొడుకునో, ఒక కిరణ్ కుమార్ కొడుకునో, ఒక బొత్స కొడుకునో, ఒక రామోజీ కొడుకునో లక్ష్యంగా చేసుకుని పీడించి ఉండేవారా అని ఆలోచిస్తే చేసేవారు కాదని అనిపించింది. ఒక్కరిని చేసి చుట్టుముట్టి బాధపెట్టి వికృత ఆనందం పొందే నీచత్వానికి దిగజారి ఉండేవారా? మొమ్మాటికి కాదు. ఆయనది అన్నం పెట్టిన చరిత్ర, చేయూతనిచ్చిన చరిత్ర, పగవారిని సైతం ప్రేమించిన చరిత్ర. అందుకే ఆయన చరిత్రకెక్కారు. ఇవాళ మమ్మల్ని చుట్టుముట్టింది అందరూ పెద్దవాళ్లే. పెద్ద పెద్ద చదువులు చదువుకుని పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్లే. కానీ వారికంటే ఏమీ చదువుకొని వాళ్లు, ఏమీ లేని నిరుపేదలు తమ కుటుంబాల్లో ఒకరిగా ఇవాళ జగన్ని అప్పున చేర్చుకున్నారు. మానవత్వం చూపించారు. తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న జగన్ని చూసి రాజకీయాలు తెలియని అవ్వలు, తాతలు, అక్కలు, చెల్లెళ్లు, అన్నలు, తమ్ముళ్లు నువ్వు ఒంటరివి కాదు, మేమున్నామని చెప్పారు. 17 ఎమ్మెల్యే స్థానాలలో 2 ఎంపీ స్థానాలలో జగన్ అభ్యర్థులను జై జయ ధ్వానాలతో గెలిపించారు. ఇవాళ ఇండియా టుడే, ఎన్డీటీవీ వంటి విశ్వసనీయ సంస్థల సర్వేలలో మేమంతా జగన్ పక్షమేనని ఎలుగెత్తి చాటారు. జరుగుతున్నది అన్యాయమని పెద్దలకు వినపడేలా చెప్పారు. ఇంతకంటే ఏం కావాలి? జగన్ కు నీచ రాజకీయాలు, కుమ్మక్కు ఆలోచనలు తెలియదు. అందుకే అనుకుంటా ఆయన్ని అందరూ కలిసి ఒంటరివాణ్ణి చేశారు. వైఎస్ భారతి, వైఫ్ ఆఫ్ వైఎస్ జగన్.